సార్ థ్రోట్ క్యాన్సర్స్ అంటే ఈ గొంతులో వచ్చే క్యాన్సర్స్కి ఈ రిఫ్లెక్స్ ఏమన్నా కారణం అవుతుందా? మంచి క్వశ్చన్. యాక్చువల్గా యాసిడ్ రిఫ్లెక్స్ అనేది అంటే జీర్ణాశయం దాటి మనకి అన్నవాహికలోకి వస్తున్న ప్రతిసారి కూడా ఆ ఏరియాలో వచ్చే మార్పుల వలన మనకి ఎడినోకార్సినోమా అనే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. రిఫ్లెక్స్ ఎక్కువ రోజులు ఉండటం వల్ల ఇరిటేషన్ లాగా ఏర్పడి ఫారింజైటిస్ అంటాం. అంటే కాన్స్టెంట్గా యాసిడ్ అనేది పొట్టలోంచి అంటే జీర్ణాశయంలోంచి వచ్చి గొంతులో తగలటం వల్ల కాన్స్టెంట్గా ఇరిటేషన్ అనేది మనకి డెవలప్ అవ్వచ్చు. ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి సార్? మనకి యాసిడ్ రిఫ్లెక్స్ డెవలప్ అయినప్పుడు మందులు వాడి చూడటం ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. మందులతో కూడా తగ్గనప్పుడు మన ఎండోస్కోపీ మరియు రకరకాల టెస్టులు ఉంటాయి. వాటిని మానోమెట్రీ, తర్వాత 24 hour pH స్టడీ అని చెప్పి టెస్టుల ద్వారా మనం ఎంత యాసిడ్ రిఫ్లెక్స్ వస్తుందనేది మనం గమనించవచ్చు. అది కనుక ఎక్కువ వస్తున్నా లేదా ఎండోస్కోపీలో మార్పులు జరిగినా దాన్ని మనం మందులతోటి ప్రయత్నం చేయాలి. అట్లా తగ్గనప్పుడు ఖచ్చితంగా సర్జరీకి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. సర్జరీ చేయటం ద్వారా మనం యాసిడ్ రిఫ్లెక్స్ని కొంతవరకు కంట్రోల్ చేయాలి.